సమాజాన్ని మోస్తున్న వాళ్ళు, సమాజానికి బుక్కడు బోబెడుతున్న వాళ్ళు, సమాజంలో అన్ని రంగాలు రాణిస్తున్న వాళ్ళు ఇవాళ నేను చూస్తున్న బీసీ-బి, బీసీ-డి, ఈవెన్ ఈడబ్ల్యూఎస్ కంటే కూడా ఎక్కువ మార్కులు వస్తే సీట్లో రాని పరిస్థితి వచ్చింది. బీసీ-డికి బీసీ-బికి అసలు ఓపెన్ కాంపిటీషన్ లెక్క ఉన్నది కదా, ఓపెన్ కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉన్నది. మన ఎగ్జామ్స్ రావడానికి పోతే పిల్లలకి వాళ్ళు అన్నారు ఆ రిజర్వేషన్ మీద మన పిల్లలు విపరీతం ఆందోళన చేశారు. కాదు చేసేటప్పుడు ఇటీ చేస్తామని. కానీ ఎంత దుర్మార్గం అది. అంటే అంబేద్కర్ గారు చెప్పినట్టుగా, మేధావులు చెప్పినట్టుగా హక్కుల కోసం కొట్లాడాలి, సాధించుకున్న హక్కుల అమలు కోసం కూడా కొట్లాడాలంటే ఎంత దారుణమో ఒకసారి అర్థం చేసుకోండి. అంటే జీవితాంతం కొట్లాడే మనం కొట్లాడే వీళ్ళకి ఏం పని లేదా? వీళ్ళ పనే ఊకే గిదేనా? కార్డు కొట్టించుకోవాలి, ఊకే మీటింగ్ పెట్టేది ఉండాలి. అంటే మీరు మీ బాధ్యతను విస్మరించకుండా ఉండి ఉంటే ఇవాళ మేము ఈ పరిస్థితి వచ్చేది కాదు. అందుకనే కారకులు మీరైండ్రు. ఇవాళ మీరు కొట్లాటోళ్ళమేమో ఏదో మాకు పనికి లేక కొట్లాడినట్టుగా మమ్మల్ని ముద్రేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇది మంచిది కాదు, సమాజానికే మంచిది కాదు. గుర్తుపెట్టుకోండి. నేను అనుకుంటాను ఇది ఎల్లకాలం నడవదు. ఎక్కడనో కాడ తప్పకుండా మరలబడ్డ తెలంగాణ అని చెప్పి ఇప్పుడు శ్రీనివాస్ చెప్పిండో, దేశం మొత్తంలో మరలబడ్డ జనం ఉంటారు. ఆ జనానికి సపోర్ట్ చేసి మట్టి ఉంటుంది, దాన్ని మర్చిపోవద్దు. అనేక ఉద్యమాలకు, అనేక రకాల సందేశాలకి తెలంగాణ ఒక వేగుచుక్కలాగా ఉంటుంది. కాబట్టి మనం ఇలా మన అడ్వకేట్ కూడా తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏదో నాకు బాగా తెలుసు. మేము పోని జాగాలకు, మేము నిషేధించబడే జాగాలకు మీరు పోయి ఎట్లా చేసిండ్రో మేము కళ్ళారా చూసినాం. కాబట్టి ఇవాళ డెఫినెట్గా మీ స్ఫూర్తి గొప్పది, మీ ఐక్యత గొప్పది. అనేక రకాల బాధలున్నాయి, ఇవాళ చెప్పొద్దు. ఇవాళ అడ్వకేట్గా చేరంగానే అందరికి రావు. మా శ్రావణ్ కానీ నోరుంది కాబట్టి పైకి వస్తాడు. ఇవాళ ఇంగ్లీష్ రాక కొంత ఒక 5 ఏళ్ళు సస్టైన్ కాక కొంత ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ కనీసం ఒక 5 ఏళ్ళన్న అడ్వకేట్లకి ఒక 5,000 రూపాయలు స్టైఫండ్ అని ఇవ్వాలి. ఇంకా అడ్వకేట్లకి అయినా ఒక 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అని చేయాలి, వాళ్ళకు వైద్యపరమైన చేయాలి. ఎంత కష్టంలో ఉందో. రాను అన్నిట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి మనిషిని రిప్లేస్ చేస్తుందో, ఇవాళ కోర్టులలో కూడా అనేక రకాల మార్పులు వచ్చి ఇవాళ చదువుకున్న అడ్వకేట్లకు కూడా ఉపాధి లేకుండా చేస్తున్నది. ఇంత కష్టపడి చదివితే ఇంత డిగ్నిఫైడ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు కూడా ఇలా నెలకు కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి ఉన్నారు. కాబట్టి నేను అంటున్నా, ఇంత పెద్ద వ్యవస్థలో న్యాయ వ్యవస్థ చాలా కీలకమైందని మీరు అంటున్నారు. కాబట్టి ఇవాళ అడ్వకేట్లకు ఒక 5,000 రూపాయల స్టైఫండ్ ఒక 5 ఏళ్ళ వరకు ఇవ్వడం, తర్వాత వాళ్ళకు రకరకాల ఏదైనా సపోర్ట్ చేసే పద్ధతి కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ, మీరు ఏ డిమాండ్ అయితే చేస్తుండో మా వంతుగా తప్పకుండా మీ వాడిగా మీ గొంతుకై మేము అక్కడక్కడ ప్రస్తావిస్తామని చెప్పి మీ ఉద్యమానికి సంఘీభావం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.